పవన్ కళ్యాణ్ గురించి అనసూయ భరద్వాజ్ కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేయడం జరిగింది. సో ముఖ్యంగా తనకి పవన్ కళ్యాణ్ సంబంధించి ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ కూడా ఉండబోతుందని ఎప్పుడు మనకు అనసూయ చెప్పడం జరిగింది. సో వీళ్ళిద్దరూ కలిసి నటించే ఛాన్స్ అత్తారింటికి దారేది సాంగ్లోనే, అంటే ఆ సినిమాలో ఒక సాంగ్లో ఛాన్స్ వచ్చినప్పటికీ తను మాత్రం ఓన్లీ నేను మాత్రమే ఉంటే చేస్తాను, నాతో పాటు ఇంకో హీరోయిన్ ఉంటుంది కాబట్టి నేను చేయననే విధంగా అప్పట్లో ఆ సాంగ్ని మాత్రం రిజెక్ట్ చేయడం జరిగిందంట. సో అందుకోసమని ఇప్పుడు ఈ సినిమాలో వచ్చిన ఛాన్స్ని మాత్రం తను సద్వినియోగం చేసుకుంది. ఆల్రెడీ దీనికి సంబంధించిన షూటింగ్ కానీ అంతా కూడా అయిపోయింది. తొందరలోనే సినిమా కూడా రాబోతుంది. అందులో వీళ్ళిద్దరిని మనం ఒక స్పెషల్ సాంగ్లో కూడా చూడబోతున్నాం. సో మొత్తానికి ఇప్పుడు తను ఏం చెప్పిందంటే, ఈ షూటింగ్ సమయంలో పవన్ కళ్యాణ్ గారితో ఉన్నప్పుడు తనతో పాటు వర్క్ చేసినప్పుడు తను మాత్రం ఖాళీ టైం దొరికితే ఏం చేస్తాడు, ఎప్పుడు కూడా అదొకటే పని చేస్తాడనే విధంగా తన గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ నిజాలు మాత్రం తను చెప్పడం జరిగింది. అంటే ముఖ్యంగా షూటింగ్ సమయంలో ఖాళీ సమయం దొరికినా, లేకపోతే ఇంకెక్కడ అంటే తనకు ఈ షూటింగ్ సమయంలోనే కాదు, ఎప్పుడు ఖాళీ సమయం దొరికినా తను చేసే ఒకే ఒక పని బుక్స్ చదవడం మాత్రమే. అది ఇంట్లో కావచ్చు, బయట కావచ్చు, తను ఆఫీస్లో ఉన్నప్పుడు కావచ్చు, రాజకీయాల్లో ఉన్నప్పుడు కావచ్చు, సినిమా అంటే ఎక్కడ ఉన్నప్పటికీ కూడా చిన్నప్పటి నుంచి, అంటే మనందరికీ తెలిసిన విషయమే, తను చిన్నప్పటి నుంచి కూడా ముఖ్యంగా తనకు బెస్ట్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారంటే ఖచ్చితంగా బుక్స్ మాత్రమే. తను ఎప్పుడు కూడా బుక్స్ చదువుతూనే ఉంటాడు. ఎక్కువగా చదవకపోయినప్పటికీ కూడా ఇంత నాలెడ్జ్ ఎక్కడి నుంచి వచ్చింది? చాలామంది కూడా అనుకుంటూ ఉంటారు, ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత తనకి అసలు ఏం అనుభవం ఉందని పాలిటిక్స్లోకి వచ్చాడనే విధంగా చాలామంది అప్పట్లో కూడా అన్నారు. కాకపోతే ఇప్పుడు వచ్చిన తర్వాత తను చేస్తున్న పనులు కానీ, తను తీసుకుంటున్న నిర్ణయాలు కానీ, ఇవన్నీ కూడా చూస్తుంటే అరే ఇంత నాలెడ్జ్ ఉందా ఈయనకు, ఇదంతా కూడా ఎప్పుడు తెలుసుకున్నాడనే విధంగా చాలామంది కూడా షాక్ అవుతూ ఉంటారు. సో ఇంత నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నాడంటే ఖచ్చితంగా బుక్స్ మాత్రమే. బుక్స్ చదువుతూ చదువుతూ ప్రతి ఒక్క దాన్ని కూడా నేర్చుకోవడం జరిగింది. చాలా సందర్భాల్లో ఆయన చెప్తూనే ఉంటాడు కూడా. ఎట్లా అంటే, మీకు ఒక నాలెడ్జ్ కావాలనుకుంటే ఖచ్చితంగా ఎవరి నుంచో నేర్చుకోవడం కాదు, బుక్స్ చదవండి. బుక్స్ చదివితే ఆటోమేటిక్గా మీరు అనుకున్న నాలెడ్జ్ అంతా కూడా మీకు వచ్చేసిందని ఆయన కూడా చాలా సందర్భాల్లోనే చెప్పాడు. సో అదేవిధంగా ఆయన మాత్రం స్టిల్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్క సందర్భంలో ఖాళీ సమయం దొరికితే చాలు, అది షూటింగ్ మధ్యలో అయినా కావచ్చు, లేకపోతే తన పార్టీకి సంబంధించి ఇంకేదైనా సరే, ఎక్కడ ఉన్నా కూడా కొంచెం ఖాళీ సమయం దొరికినా తనతో పాటు ఏదో ఒక బుక్ తెచ్చుకొని ఖచ్చితంగా ఆ బుక్స్ చదువుతూనే ఉంటాడు. అండ్ ఇక్కడ షూటింగ్ సమయంలో చూసుకుంటే అనసూయ భరద్వాజ్ కూడా అదే విషయాలు చెప్పడం జరిగింది. మేమిద్దరం కలిసి హరిహర వీరమల్లు సినిమాకి సంబంధించి ఒక సాంగ్ షూటింగ్ జరిగినప్పుడు నేను అక్కడ ఉండి దగ్గరుండి మరీ చూశాను. కొంచెం ఒక 1 మినిట్ గ్యాప్ దొరికినా కూడా తను మాత్రం బుక్స్ చదవడం కానీ, లేకపోతే తన పార్టీకి సంబంధించిన ఏదో ఒక కొన్ని విషయాలు అడగడం కానీ, తెలుసుకోవడం కానీ, ఎప్పుడు చూసినా కూడా ప్రజలు, బుక్స్, తన గురించి తను పట్టించుకోవడం, ఎప్పుడు కూడా ప్రజల గురించి, తను చేయాల్సిన పనుల గురించి ఇదే ఎప్పుడు కూడా ఆలోచిస్తూ ఉంటాడనే విధంగా అనసూయ భరద్వాజ్ మాత్రం పవన్ కళ్యాణ్ గురించి చెప్పడం జరిగింది. సో ప్రజెంట్ తను చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి.